హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లు. ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. దీంట్లో తగినంత ఆయిల్, మీరు బిర్యానీ ఎంత చేస్తారో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి. నేను 4 గరిటెలు వేసాను. బిర్యానీకి కావాల్సిన పలా సామాన్లు: లవంగ, లాలిక్కాయ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసాను. జీరా ఆకు మొత్తం పలాకు సామాను కావాల్సినవి ఇవన్నీ కూడా వేసాను. చూడండి ఒకసారి ఐటమ్స్, జాజికాయతో సహా జాపత్రి మొత్తం అన్నీ వేసాను. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్: బఠానీ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, పుదీనా, బంగాళదుంప, క్యారెట్, బీన్స్, మిల్ మేకర్ కూడా వేస్తానండి. ఎందుకంటే పిల్లలు తినడానికి బాగుంటుంది, మరీ ఘాటుగా కూడా ఉండదు. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిపోయింది. పలాసము వేసాను. వీటిని ఇంకోటి కూడా వేసుకోవాలి. పక్కన ఇవి కూడా ఎగిపోయి మిల్ మేకర్ నీటిలోంచి తీసి పిండేసి ఇవి కూడా వేస్తున్నాను. ఇది కూడా వేగాలి, ఎందుకంటే పచ్చి వాసన వస్తాయి. వీటిని కూడా కొంచెం వేసుకోవాలి. చూసారా, కాయగూరల ఐటమ్స్ అన్నీ కూడా వేస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఎందుకంటే మరీ ఘాటుగా చేసుకున్నా మనం పెద్దలు తినేస్తాం, కానీ పిల్లలు అట్టలు తినరు కదండి. ఏది చేసినా మనం పిల్లల కోసం కదా మేము చేసేది.
దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది సగం వేగిపోయేది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వేసేస్తే కాయగూరలు అవి మగ్గవండి, అంటిపోతాయి కలర్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బిర్యానీ మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, సరిపడుతుంది. ఇందులో 2 రకాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకటి ఇంట్లో ఆడాను, ఒకటి మళ్ళీ ఫంక్షన్ అయింది, డబ్బా ఉండిపోయింది, అది ఇది మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్దగా టేస్ట్ అనిపించదు. మనం ఇంట్లో ఆడుకున్నదే చాలా స్మెల్ వస్తుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకుని అందులో కొద్దిగా ఆయిల్ పసుపు కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకొని వేగిపోయింది. ఇందులో వాటర్ వేస్తున్నా తగినంత. బిర్యానీలో లైట్గా పసుపు వేసుకోండి. ఎందుకంటే పసుపు కలర్ కోసం కాదు, ఇది యాంటీబయాటిక్ అండి. పసుపు వాడడం చాలా మంచిది హెల్త్కి. చాలామంది పసుపు కూడా ప్యాకెట్లు కొనేసి కొనేస్తారు. కాదండి, పసుపు అయినా కారం అయినా సరే ఇంట్లో ఆడుకోండి. అది ఎండాకాలం ఆడుకొని మీకు ఎంత కావాలో అంత బయటకు తీసుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అండి, అలాగే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీకు అదే కలర్లో ఉంటుంది. బయట పెడితే మాత్రం పాడైపోద్దండి. కారం పసుపు మాత్రం మీరు ఇంట్లోనే ఆడుకోండి, బయట కొన్నది మాత్రం అసలు వాడకండి. ఎందుకంటే కొన్న దాంట్లో కలర్ కంపల్సరీ పసుపులోనే మిక్సింగ్ అవుద్ది, కారంలో కూడా మిక్సింగ్ అవుద్ది. మన హెల్త్ పాడు చేసుకోవాలంటే మనమే. అందుకని కారం పసుపు కూడా ఆడించుకోండి. చూడండి, వాటర్ నేను 2 గ్లాసులన్నర రైస్ వేసాను, నేను 4 గ్లాసులన్నర వాటర్ వేస్తాను. ఎందుకంటే బియ్యం నానబెట్టాను కాబట్టి పావు గంట ముందు. దీంట్లో ఉప్పు వేస్తాను. ఇందాక ఏగేటప్పుడు కొంచెం వేసాను, ఇప్పుడు సరిపడగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఎసరు మరిగిపోయింది చూసారా బిర్యానీది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నానండి, మరిగింది కాబట్టి. ఎక్కువ ఒక్క చెంచాడు వేసుకుంటే చాలు, మళ్ళీ దావత ఎక్కువ వేసేస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు ఉప్పు అన్నీ కూడా చూసాను, కరెక్ట్గా సరిపోయి రైస్ కడిగేసి పెట్టుకున్నాను. ఎందుకంటే బిర్యానీ రైస్ తినలేండి మా ఇంట్లో ఎక్కువ, ఎప్పుడో కానీ మామూలు రైసే ఎక్కువ ఇష్టపడతారు. అందుకని మామూలు రైసే చేస్తున్నాను. ఇది కరెక్ట్గా 3 విజిల్ వచ్చేదాకా వండేస్తాను. గుమ్మలాడి బిర్యానీ రెడీ అయిపోయించేసారా. 3 విజిల్కి ఇలా వచ్చేస్తుంది, పొడి ఆడతా. ఇందులో చికెన్ కర్రీ కానీ పన్నీర్ కర్రీ కానీ వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను చికెన్ కర్రీ వండాను ఇందులోకి. అత్తమాటలు బాస్మతి రైస్ అక్కర్లేదండి, మామూలు రైస్ కూడా వండుకోండి, చక్కగా ఉంటుంది. చూడండి ఎంత పొడి ఆడుతుందో మామూలు రైస్. టేస్టింగ్ సాల్ట్ అవి వాడకండి, అవి అస్సలు వాడకూడదు. హెల్త్కి మాత్రం అవి అయితే మాత్రం అస్సలు మంచిది కాదు. నేనైతే పైన పుదీనా జల్లేసి మూత పెట్టేస్తా, స్మెల్ బాగుంటుంది.
ఇది తినే ముందు తీసుకుంటే బాగుంటుంది. బాయ్ బాయ్.